అందరికీ శుభవందనాలు. 10 ఆజ్ఞల ధ్యానాంశంలో మనము ఇప్పటి వరకు 4 ఆజ్ఞలను మనం ధ్యానించాము. మరి ఈ దినము 5వ ఆజ్ఞని ధ్యానించుకుందాం. అది నిర్గమకాండము 20వ అధ్యాయము 13లో ఏమని రాయబడి ఉంటుందంటే, నరహత్య చేయకూడదు. మరి లూథర్ చిన్న ప్రశ్నోత్తరిలో దీని అర్థం ఏమంటే, మనం దేవునికి భయపడి ఆయనను ప్రేమించి మన పొరుగువాని శరీరంకు హానినైనను ఆపదనైనను కలుగు చేయక సమస్త శరీర సంకటములందు వానికి సహాయంను ఉపకారంను చేయవలెను అని అర్థం రాయబడి ఉంది. అయితే ఇక్కడ నరహత్య చేయకూడదు అని రాయబడి ఉంది. అక్కడే మరి ఆ రోజుల్లో మరి ఆత్మహత్యలు లేవేమో, మరి ఈ రోజుల్లో ఎక్కువైనాయి కాబట్టి ఆత్మహత్య కూడా మనం చేసుకోకూడదు అని అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మరి మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు 5, 6, 7, 8, 9, 10 ఆజ్ఞల్లో చివరి 6 ఆజ్ఞలు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పడానికి యేసు ప్రభు దాన్నంతటిని సమ్మప్ చేసి 2వ ఆజ్ఞగా చెప్పారు. మరి ఆ మొదటి 1, 2, 3, 4 ఏమో నీ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చెప్పేసి ఆ 2 ఆజ్ఞల్ని యేసు ప్రభు చెప్పారు. మరి ఇక్కడ నరహత్య చేయకూడదు అంటే ఇంగ్లీష్లో డు నాట్ కిల్ అని ఉంటుంది. ఇది ఈ టాపిక్ మరి నిజంగా మాట్లాడడం కూడా చాలా కష్టతరమైంది, అంటే చాలా బాధాకరమైంది అన్నమాట. అయితే ఈ మధ్య మనం న్యూస్లో చూస్తే లోకంలో ఎన్నో వార్తలు ఈ నరహత్య గురించి వస్తూ ఉంటాయి. ఎంత ఘోరంగా అంటే సొంత కన్న తల్లిదండ్రులను, భార్య భర్తలు, తోబుట్టువులను, కుటుంబస్తులను మరి ఇట్లా ఎంతో ద్వేషంతో ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా భయంకరమైన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఎలాంటి విధానాల్లో మనుషులు చాలా క్రూరత్వంతో మానవ నైజాన్ని కోల్పోయి, ప్రేమ లేకుండా, క్షమాపణ లేకుండా, మరి సహనం లేకుండా ఇవన్నీ లోపించడం వల్లనే వాళ్ళు ఇంకొక వ్యక్తిని అలా చంపగలరు అని చెప్పేసి మనం గ్రహించాలి. మరి తల్లి కన్నబిడ్డనైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఆ వాక్యం నాకు మొదట్లో చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటి, తల్లిదండ్రులు ఎలా మరుస్తారు, తల్లి కన్నబిడ్డని వదిలేయడం ఏంటి అని అనుకుంటే, అప్పుడు తర్వాత ఈ మధ్య న్యూస్లో మనకి అర్థమైంది ఏంటంటే, కన్నా తర్వాత ఆడపిల్ల అని చెప్పేసి భయంకరంగా రోజుల బిడ్డల్ని బయట వదిలేసి ఎక్కడో పడేస్తున్నారు. మరి అప్పుడు నాకు ఆ వాక్యం యొక్క అర్థము, ఆ రోజుల్లోనే దేవుని భక్తులు వాళ్ళు రాసున్నారు అని చెప్పేసి అర్థమైంది. నరహత్య చేయవద్దు అన్న ఆజ్ఞకి అర్థం ఏంటంటే ఎవరిని చంపకూడదు. ఓపెన్గా అయితే అదే అర్థం, కానీ ఇంకా చాలా అర్థాలు దాంట్లో ఉంటాయి. చంపడం అంటే రక్త అపరాధం చేయడమే కాదు, కానీ ఒక మనిషిని మన పొరుగు వారికి కానీ ఎవరికన్నా కానీ వారి శరీరానికి కానీ వారి మనస్సుకు కానీ వారి ఆత్మకు కానీ హాని చేస్తే అది కూడా నరహత్య అనే అర్థము. అది బాగా గమనించుకోవాలి. మనము రోమిల్కి రాసిన పత్రిక 13:9 నుంచి 10 వరకు ఒకసారి చదువుకుందాము. ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనకిని అచ్చి ఉండవద్దు. పొరుగువాని ప్రేమించి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. చూడండి ఎంత క్లియర్గా రాయబడి ఉందో. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రంను నెరవేర్చుటయే. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, దాదాపుగా మనిషికి చాలా కోపము, ద్వేషము, అసూయలు ఉండి
కీడుకు ప్రతి కీడు చేయాలని, పొరుగు వారిని హింసించాలని అనుకున్నప్పుడే ఇది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ దోషాన్ని కప్పుతుందో, మరి ఎన్నో వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూసాము. కోపాన్ని చల్లారుస్తుంది. మరి అలాంటి వాడు నరహత్య చేయడానికి పూనుకోడు. ఎప్పుడైతే ఈ ప్రేమ కొదువవుతుందో అప్పుడే నరహత్య చేయడానికి మనుషులు పూనుకుంటారు. సరే, ఇక్కడ ఇంకా దీనిలో లోతైన అర్థం మనం ఆలోచిస్తే, నరహత్య అంటే రక్తప్రాధమే కాదు అని చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే, పిల్లలను, తల్లిదండ్రులను కానీ ఎవరు అన్నా మనం కోపంతో అనరాని మాటలు అన్నప్పుడు, వాళ్ళు తీవ్ర వ్యధకు గురి అయినప్పుడు కూడా అది నరహత్య చేయడానికి సమానమే. అందుకని నేను ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు చాలా చెప్తాను. ఏంటంటే, నరహత్య అంటే ఎలాగ మనం ఒక మనిషి యొక్క మనస్సును కానీ హృదయాన్ని కానీ గాయపరచడం కూడా నరహత్య కింద లెక్క. అలాగే సొంత వారిని కానీ పొరుగు వారిని కానీ వాళ్ళ గురించి దుష్ప్రచారం చేయడం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి క్రిటిసైజ్ చేయడం, వాళ్ళ గురించి అనవసరమైన వార్తలు ప్రచారం చేయడం, మరి ముఖ్యంగా యవ్వన ఆడపిల్లల మీద ప్రచారాలు, పుకారాలు, మరి అలాగే విధవరాండ్ల మీద దుష్ప్రచారాలు ఇలాంటివి చేస్తే వారి హృదయాలకి చాలా గాయం అవుతుంది. వారు తప్పు చేయని వాళ్ళకి ఎంత గాయం అవుతుందంటే, నిజంగా వాళ్ళు చాలా కష్టము మళ్ళీ తేరుకోవడానికి. మరి అది కూడా ఎవరైతే చేస్తున్నారో అలాంటి పని, అలాంటి ఇబ్బంది అవతల వారికి గురి చేస్తున్నారో వాళ్ళు కూడా నరహత్య చేసినట్టే లెక్క. అలాగే కొంతమంది చాలా అమాయకులు ఉంటారు, పేదవారు ఉంటారు. వాళ్ళని గొప్పవాళ్ళు, దుర్మార్గులు ఏం చేస్తారంటే, వాళ్ళని అన్యాయంగా దోచుకుంటూ మాటలతో, హింసతో వాళ్ళు దోచుకొని వారి సంపాదన విషయంలో కానీ వాళ్ళని మోసం చేస్తే కానీ అప్పుడు ఆ పేదవారు కానీ ఆ బలహీనులు కానీ మరి చాలా వ్యధ పొందుతారు, కృంగిపోయి వాళ్ళు ఏదో కొంచెం అప్పు తీసుకుంటే అప్పుల మీద అప్పు మరి ఇంట్రెస్ట్లు వేసేసి వాళ్ళు బాధ పెడతంటే వాళ్ళు ఏమీ చేయలేక పాపం నరహత్య చేసుకుంటారు, మరి ఆత్మహత్య చేసుకుంటారు. అది చాలా తప్పు కదా. మరి అది కూడా ఎవరైతే వారిని ఆ పాపంలోకి లీడ్ చేశారో వాళ్ళకి చాలా శిక్ష అనేది ఉంటుంది. అలాగే ఒక ప్రోవర్బ్ ఉంది, పెన్ ఈజ్ మైటియర్ దెన్ ద స్వోర్డ్ అని. మనం రాతతో, కలంతో రాసినప్పుడు అది కత్తి కంటే, స్వోర్డ్ కంటే బలమైందంట. ఆ రాతల్లో కొంతమంది కూడా రాత ద్వారా కూడా చాలా అవతల వాళ్ళు చేయని తప్పుని అదన్నీ కూడా అలా రాసి వాళ్ళకి చాలా బాధ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, వాళ్ళని నిజంగా కత్తితో పొడిచినంత బాధ వాళ్ళు ఫీల్ అవుతారు. దీన్ని కూడా నరహత్యనే అంటారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు మరి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఏమని రాస్తారో ఒకసారి చూసుకుందాం మనం. ఇక్కడ ఏమని రాస్తున్నారంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. ఎవరైతే ఇలాగ అన్యాయంగా హింసింపబడుతున్నారో వాళ్ళకి పౌలు భక్తుడు ఒక ధైర్యంగా ఒక మాటని ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే, మనం తప్పు చేయకుండా ఇతరుల ద్వారా ఇలాంటి హింసను పొందినప్పుడంట ఇక్కడ ఏమంటున్నారో చూడండి. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహింపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? మరి నీతిమంతులే, మరి యేసు ప్రభువుని కూడా
నీతిమంతుడైన ఆయన ఎన్నో మాటలు నిందలు వేశారు. కాబట్టి నీతిమంతుడే మరి రక్షింపబడుటకు దుర్లభమైతే భక్తిహీనుడు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగింపు కొనవలెను. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం వాటిని గురించి దిగులు చెందక దేవునికి మన ఆత్మను అప్పగించుకొని దేవుని యొక్క శ్రమలలో మనం కూడా భాగస్థులుగా ఉన్నామని అనుకుని వాటిని భరించి ఆ పరిస్థితుల్లోంచి మనం లేవనెత్తబడితే దేవునికి మహిమ అని చెప్పేసి పౌలు భక్తుడు చక్కగా ఇక్కడ 2 వాక్యాల్లో దాని గురించి వివరించారు. మరి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అది ఆదికాండము 4:8-15 వరకు ఏమని రాయబడి ఉంటుందంటే, ఇక్కడ మీకు తెలుసు కదా, కయీను హేబెల్ని చంపేస్తారు. చంపినప్పుడు ఇక్కడ చదువుతున్నాను నేను, ఆదికాండము 4:8-15 వరకు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది మొదటి నరహత్య. బైబిల్ గ్రంథంలోనే ఇది మొదటి నరహత్య. కయీన్ తన తమ్ముడు అయిన హేబెల్తో మాట్లాడాను. వాడు పొలంలో ఉన్నప్పుడు కయీన్ తన తమ్ముడు అయిన హేబెల్ మీద పడి అతన్ని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడనున్నాడని కయీన్ అడుగుగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తంను నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. కాబట్టి తప్పకుండా శాపం అనేది ఉంటుంది అని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని ఆ శాపాన్ని ఇచ్చారు. కానీ చివరిగా మనం చూస్తే ఇక్కడ కయీను అడుగుతాడు దేవుణ్ణి, ఏమని? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మర్నై ఉందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా తానెను. అందుకు ఇక్కడ యెహోవా మళ్ళీ కనికరపడంట. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనాను కయీను చంపినలా వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనా కయీను కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ మనం చూస్తాం. అలాగే ఇంకోటి 2వ దినవృత్తాంతంలో 24-21 కూడా ఇక్కడ ప్రవక్త అయిన జకరియా మరణం గురించి రాయబడి ఉంటుంది. ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 58 నుంచి ఒకసారి చదువుకుందాం. ఇక్కడ వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూచి? స్టెఫెన్ని. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమని నిలిచి ఉండటం చూచి, మరి ఇక్కడ ఇంకా పట్టణ వెలుపలికి ఆయనను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదం యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. కాబట్టి స్టెఫెన్ అనే గొప్ప భక్తుని కూడా రాళ్లతో కొట్టారు. మరి అలాగే ఇంకా ఏంటంటే, నోటి మాటలతో కూడా ఎంతో నొప్పి మనం ఇతరులకు కలిగిస్తాం. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మాటలు మాట్లాడతారంటే అవతల వాళ్ళకి అసలు ఇంకా చాలా విరక్తి వచ్చే పరిస్థితులు వచ్చి చాలా గాయం కలుగుతుంది వాళ్ళ హృదయాలకి. అది కూడా మనం చేయకూడదు. అలాగే ఒక కుటుంబం వారికి ఇంకో కుటుంబం వారికి కోపాలు, ద్వేషాలు ఉంటాయి. అది ఎలా అంటే ఆ మాటలతో అలా గొడవలు పడి ఆ తరతరాలు, ఒక తరం నుంచి ఒక తరం మర్చిపోరు. ఇంకది ఒక తరం వాళ్ళు ఇంకో తరం వాళ్ళని నిత్యము గొడవలు పడుతూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు, జైలుకి వెళ్తూ ఉంటారు. అదంతా ఏంటో వాళ్ళకి అది మామూలుగానే అయిపోతున్నట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎప్పటికన్నా వాళ్ళు క్షమాపణ కోరుకోవాలన్నా
విషయము వాళ్ళకి జ్ఞాపకంకి రాదు. అలాగే మీ శరీరమునకు కీడు చేయని వానికి భయపడకుడి కానీ మీ ఆత్మకు కీడు చేయవానికి భయపడుడి అని ఇంకొక వాక్యం ఉంటుంది. ఏంటంటే శరీరానికి దెబ్బలు తగిలినా మరి అవి మానిపోతాయి, హీల్ అయిపోతాయి. మరి వాళ్ళు ఒక మాట అన్నా దేవుని బిడలైతే అది మర్చిపోతారు, అవతల వాళ్ళని క్షమిస్తారు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంటుందంటే, మరి తెస్సలోనికై గ్రంథంలో రాయబడి ఉంది, అది మీ ఆత్మకు కీడు చేయవానికి భయపడుడి. మన ఆత్మని, మనకు దేవుడిచ్చిన రక్షణని ఎవ్వరు అపహరింపకుండా చివరి వరకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి ఆత్మకి కీడు చేసే వాళ్ళని గురించి మనం చాలా జాగ్రత్తగా భయపడి మన ఆత్మను మనం కాసుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎవరంటే చాలా అసూయలతో మన రక్షణ గురించి కానీ మన ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ వాళ్ళు మనల్ని దూషిస్తూ, మనల్ని శోధిస్తూ, మనల్ని పాపంలోకి పడవేయాలని, మనం దారి తొలగిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మనల్ని మోసగించడానికి, మన ఆత్మీయ స్థితిని దిగజార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అట్టి వారిని గురించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి భయపడి వాళ్ళకి దూరంగా మనమే దుష్టుడికి దూరంగా ఉండడం మంచిదని దేవుని వాక్యంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి మనమే ఆ దుష్టుడికి దూరంగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మన ఆత్మని ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి. ఎవ్వరూ మనల్ని నిరుత్సాహపరచకుండా ఆత్మీయ విషయాల్లో కానీ మన ప్రార్థనల గురించి కూడా ఎంతో హేళన చేస్తూ ఉంటారు. మరి వాక్యాన్ని కానీ మన ప్రవర్తన కానీ మరి ఏదైనా మనం ఏంటంటే ఎలా బ్రతకాలంటే దేవునికి ఇష్టమైన విధంగా బ్రతుకుతూ, ఎవరో మనల్ని దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా మనం బ్రతకకుండా, ఎవరో మనల్ని నిందించే పరిస్థితి రాకుండా మనం జాగ్రత్తగా బ్రతకాలి. అప్పుడు అవతల వాళ్ళు ఎన్ని మనల్ని అన్నా కూడా దుష్టుడు ఒక త్రోవలో వస్తా 7 త్రోవల్లో పారిపోతాడంట. అలాగే వాళ్ళు మనల్ని ఎన్ని మాటలన్నా మనం మౌనంగా ఉంటే వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టు అవుతుందంట. కాబట్టి ఇది మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం. దేవుని కొరకు మనం ఎంతో సహనంతో, ఓర్పుతో, ప్రేమతో మన ప్రేమను ఇతరులకు, మన పొరుగు వారికి చూపిస్తూ బ్రతకాలని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు ఎంతో మనల్ని రెట్టించవచ్చు, ఎంతో మనల్ని విసిగించవచ్చు. అయినప్పటికీ మన ఓర్పును కోల్పోకుండా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్రోవర్బ్ ఉంది, కవర్డ్స్ డై మెనీ టైమ్స్ ఇన్ దేర్ లైఫ్స్ అనే ప్రోవర్బ్ ఉంటుంది. అంటే పిరికి వారంట చాలాసార్లు వాళ్ళ జీవితంలో చచ్చిపోతూ ఉంటారు. అంటే ఆ పిరికితనంతో భయపడుతూ, అందరికీ భయపడుతూ, పరిస్థితులకి భయపడుతూ ఒక చనిపోయినంత ఎక్స్పీరియన్స్ని అవుతూ ఉంటారన్నమాట. అయితే అది కొంతమంది వీక్నెసెస్ ఉంటాయి, బలహీనులు ఉంటారు. కానీ ఆ బలహీనులను చూసుకొని కొంతమంది బలవంతులు ఏం చేస్తారంటే వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ, వాళ్ళని హింస పెడుతూ, వారిని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు చాలా భయపడతారు. అది కూడా నరహత్య చేసినట్లే. ఎవరైతే వారిని అలా విసిగిస్తున్నారో, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను, సొంత వారిని, రక్త సంబంధులను, పొరుగు వారిని అలా హింస పెట్టి ఆ బలహీనులను బాధ పెడితే కూడా అది యువతల వాళ్ళు వారిని నరహత్య చేసినంత లెక్కే. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయమే, మరి అది భార్యాభర్తల మధ్య కూడా. మన హైందవ సంస్కారంలో మగవాళ్ళదే పై చేయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భార్యలను సరిగ్గా అర్థం చేసుకోక, మరి సాటి అయిన సహాయం అని గుర్తించక, మగవారి ఆధిపత్యంతో ఈ స్త్రీలను చాలా హింసలు పెడుతూ, మాటలతో, క్రియలతో హింస పెడుతూ ఉన్నప్పుడు మరి
అది చాలా దేవుని నమ్మిన బిడ్డల కుటుంబాల్లో అలాంటివి ఉండకూడదు. కానీ మనుషులు వాక్యం ఒకటి, వాళ్ళ జీవితాలు ఒకటిలా బ్రతుకుతున్న ఈ రోజుల్లో మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ స్త్రీలంట హృదయానికి ఎంత గాయం అవుతుందో. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న సొంత లైఫ్ పార్ట్నరే వాళ్ళని అలా ట్రీట్ చేస్తుంటాయి. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కోసారి అనుకుంటారంట, అబ్బాయి ఇలా బ్రతకడం కంటే చావే మేలు అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా బలహీనులైతే ఏం చేస్తారంటే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా దేవునికి అయిష్టమైంది. అవతల వాళ్ళు ఎవరైతే అలాంటి హింసకు గురి చేశారో ఆ స్త్రీలను వాళ్ళు నరహత్య చేసినట్టే లెక్క. కానీ పాపం చాలా ఓర్పుతో మన హైందవ సంస్కృతిలో స్త్రీలు చాలా ఓర్పుతో మరి భరిస్తూ లోక మర్యాద కొరకు, పిల్లల కొరకు వాళ్ళు నిలబడి బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తారు వారి జీవితాల్లో, వారిని, వారి పిల్లల్ని. అలాగే ఇంకోటి కూడా ఈ మధ్యలో చూస్తున్నాం. అదేంటంటే భార్యలు భర్తల్ని హింసిస్తున్నారు, మోసాలు చేస్తూ, ఏదో లోక సంబంధమైన ఆశల కొరకు మోసాలు చేస్తూ భర్తల్ని కూడా హింసిస్తూ ఉంటారు. అప్పుడు ఈ స్త్రీలు కూడా ఆ భర్తల్ని నరహత్య చేసినట్టే లెక్క. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. అది తల్లిదండ్రులను. కన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లల్ని కని పెంచి ఎంతో శ్రమపడి వాళ్ళు ఏది అడిగినా ఇచ్చి పెంచిన తల్లిదండ్రులను కూడా వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసాక అవసరాలు అప్పుడు వాడుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ అవసరం లేనప్పుడు వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కానీ, వాళ్ళని నానా మాటలని చిత్రవద చేస్తూ ఉంటే పాపం వాళ్ళ జీవిత ఆఖరి దశలో ఎంతో శాంతి లేకుండా దుఃఖంతో మరి నిస్సహాయతతో బ్రతుకే ఒక భారంగా బ్రతుకుతూ ఉంటారు. మరి ఇది కూడా నరహత్య. అలాగే పేదవారిని, విధవరాండ్రను, బలహీనులను, బంధువులను, పొరుగువారిని ఎవరే తప్పిదం లేకుండా హింసిస్తే అది కూడా నరహత్య. మరి ఈ యొక్క ఆజ్ఞలో అర్థంలో రెండో భాగం మనం ఏం చూసాము? పొరుగు వారిని ప్రేమించాలని, వారి శరీరానికి ఏ ఇబ్బంది కలిగించకుండా, వారి కష్ట నష్టాల్లో వాళ్ళకు తోడుగా ఉండాలని మనం చూసాం. మరి ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకు ప్రేమలు చల్లారిపోయినాయి. ప్రక్కవారికి ఏమైనా కూడా పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఈ ప్రపంచంలో మరి పొరుగు వారి యొక్క క్షేమాన్ని చూడడం అనేది కష్టమే. కానీ తప్పకుండా దేవుడు మనకి ఇచ్చాడు కదా ఆజ్ఞలను. మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నది మనం చాలా ప్రయత్నం చేసి నేర్చుకొని దేవుని వాక్యం ఎలా నేర్చుకుంటున్నామో మరి ఆయన నేర్పిన సుగుణాలను, ఆయన మనస్సును కూడా మనం ఎరిగి అలా పొరుగు వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ అలాంటి దయాగుణాన్ని కలిగి పొరుగు వారిని ప్రేమించాలన్నది మనం నేర్చుకోవాలి. అలాగా మనము కానీ దేవునికి ఇష్టమైన విధంగా బ్రతికితే ఆయనకి చాలా ఇష్టం. సో పొరుగు వారితో గొడవలు పెట్టుకోవడం కానీ, వారికి హాని తలపెట్టడం కానీ, అసూయలతో కానీ మనం బ్రతకకూడదు. వాళ్ళు వర్ధిల్లుతున్నారంటే ప్రక్క వారికి అసూయలు, వాళ్ళకి బాగున్నారు అని అంటే, ఆరోగ్యం ఉన్నారంటే యువతల వాళ్ళకి అసూయలు. కాబట్టి చాలా భయంకరమైన పరిస్థితులు. మనిషి ముందు ఒకలాగా మాట్లాడతారు, వెనక వాళ్ళ ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి. కానీ మన యొక్క ప్రతి ఆలోచన గ్రహించే దేవుడు ఉన్నాడు. ఆయనకి దాచబడి మరుగైనది ఏదీ లేదు. మనం నిజంగా అవతల వాళ్ళ క్షేమాన్ని కోరుతున్నామా లేదా అన్న విషయం ఆ పరలోక దేవుడికి తెలుసు. మనుషులకైతే గ్రహించుకోలేరు. చాలామంది అమాయకులు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుని చాలా వారి హృదయాలు గాయంతో బ్రతుకుతూ ఉంటారు. కనుక ఈ ఆజ్ఞలో లోతైన అర్థాన్ని క్రైస్తవులని చెప్పుకుంటున్న మనము తప్పకుండా పాటించాలి. ఎలాగ మనం పొరుగు వారిని ప్రేమించాలి, యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఎలా ఇతరులకు చూపించాలి అని చెప్పేసి మరి అందరిలాగా మనం ఉండకూడదు. మనం దేవుని వాక్యం వింటూ చదువుతూ ఉన్న మనము
మరి అలా ప్రవర్తించకూడదు. మనలో ఒక మార్పు, మనలో ఒక ప్రత్యేకత మనకు తప్పకుండా ఉండాలి. అలాగే ఒకవేళ ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళని క్షమించే వారిగా ఉండాలి. ఎందుకంటే అల్పులము, ఎంతో పాపాలు చేసిన మన కొరకు యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువ మీద బలియాగమై ఎన్నో శ్రమలు కోర్చి మన పాపాలకి క్షమాపణ, రక్షణ ఇచ్చారని మనం గుర్తుపెట్టుకొని ఇతరుల యొక్క బలహీనతలు కూడా మనం క్షమించుకుంటూ మరి అందరినీ ప్రేమిస్తూ మరి గొప్ప పేద కానీ కాస్టులు కానీ ఇవన్నీ లేకుండా మరి అందరినీ ప్రేమించే విధంగా మనం ఉండాలని, ఈ ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చెయ్యాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఆ 2 ఆజ్ఞలు తప్పకుండా మనం గుర్తు చేసుకుని మనం దాని ప్రకారం బ్రతికితే దేవునికి చాలా ఇష్టమైన వారంగా, నిందారహితంగా మనము బ్రతకగలము. దేవుని రాకడ వచ్చిన, దేవుని పిలుపు వచ్చిన మనము ఆ నిత్య పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉంటామని గుర్తు చేసుకోవాలి. కాబట్టి నరహత్య అంటే రక్తాపరాధమే చెయ్యక్కర్లేదు, కానీ నేను చెప్పిన ఈ విషయాలన్నిట్లో కూడా మనం అవతల వాళ్ళని బాధ పెట్టామంటే అది కూడా నరహత్య కింద లెక్క అని గుర్తు పెట్టుకుని దాన్ని సరి చేసుకోవడానికి మనం జీవితం అంతా ప్రయత్నం చెయ్యాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. దేవా, మా పరలోక తండ్రి, ప్రభా నాయన, ఈ దినం ప్రభా నరహత్య చేయకూడదు అన్న తండ్రి ఆ ఆజ్ఞను గురించి ధ్యానించి ఉన్నాం ప్రభా నాయన. తండ్రి నిజంగా ప్రభా ఎక్కడ చూసినా తండ్రి ప్రభా రక్తప్రాధం కాకపోయినా మనుషులు ఒకరినొకరు తండ్రి నాయన తండ్రి ప్రభా ద్వేషించుకుంటూ కోపాలు, అసూయలతో నాయన గర్వాలతో తండ్రి బలహీనులు నాయన దుర్మార్గులు బలహీనులను గొప్పవాళ్ళు తండ్రి పేదవారిని దోచుకుంటూ భయంకరమైన జీవితాలు జీవిస్తున్న ఈ లోకంలో మేము ఉన్నాం ప్రభా. దయగల తండ్రి నాయన, మేము నీ బిడలం, నీ సొత్తు కాబట్టి నాయన మేము నీ ఆజ్ఞల్ని తండ్రి పాటించడానికి, నీ ఆజ్ఞలను గైకొనటానికి నాయన మాకు నేర్పించి నాయన, ముఖ్యంగా నువ్వు చెప్పిన ఆ 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి ఉన్నావు ప్రభా నాయన. ఇదిగో మా పొరుగువారిని, మా బంధుమిత్రులను, మా తోబుట్టువులను, మా బిడలను, ప్రతి ఒక్కరిని, మా స్నేహితులను తండ్రి, మా సంఘాలను, సంఘపు బిడలను అందరినీ కూడా ప్రేమించడానికి తండ్రి మేము చేతనైనంత వరకు వారికి మా యొక్క ప్రేమను చూపించడానికి, హాని అయితే ఎక్కడా చేయకుండా ఉండడానికి మీరే మాకు సహాయం చేసి అలాంటి మెలకుతో మేము బ్రతకడానికి నీ కృప చూపించి నాయన మంచి కాపరిగా మా చేపట్టుకుని నడిపిస్తూ నీకు ఇష్టమైన విధానంలో మేము బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసే పేరట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు.